ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థానికతకు సంబంధించి గైడ్ లైన్స్ రూపొందించాల్సిందిగా ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు. నదుల అనుసంధానం దిగ్విజయంగా పూర్తి చేసినందుకు కేబినెట్ అభినందన తీర్మానం చేసింది. అలాగే రికార్డు సమయంలో పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసినందుకు ఇరిగేషన్ ఇంజనీర్లకు ఇంక్రిమెంట్ ఇస్తూ మంత్రివర్గం నిర్ణయించింది. మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కోసం 1,05 ఎకరాలను భూసమీకరణ ద్వారా తీసుకోవాలని నిర్ణయించిన కేబినెట్ పరిహారం విషయంలో సిఆర్డీఏ విధానాన్ని అనుసరించాలని సూచించింది. రాష్ట్రంలో కొత్తగా ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంత్రివర్గం. రాష్ట్రంలో 15,000కు పైగా ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచిన చంద్రబాబు అండ్ టీం వచ్చే నెల నుంచి చెల్లించనుంది. ప్రతిష్టాత్మకంగా తీసుకొని 2018 సంవత్సరానికి 2018కు అంటే ఇప్పటి నుంచి 2 సంవత్సరాలకు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ అన్ని డిపార్ట్మెంట్స్లోనూ మరియు అన్ని కార్పొరేషన్స్లోనూ ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న 15,745 మంది 15,745 మెంబర్స్లో వేతనాలు పెంచడం జరిగింది. మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ డీప్ వాటర్ పోర్ట్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్ దీనికి సంబంధించి 426 స్క్వేర్ కిలోమీటర్స్ 426 స్క్వేర్ కిలోమీటర్స్ 29 విలేజుల్లో అంటే దాదాపు 1,05 ఎకరాలు అవుతుంది అంత మొత్తం. ఈ స్థలాన్ని ల్యాండ్ పూలింగ్ ద్వారా సిఆర్డీఏలో ఏ విధంగా నియమ నిబంధనలు ఉపయోగించామో అదే పద్ధతులు ఉపయోగించి 1,05 ఎకరాలు 1,05 acres 426 స్క్వేర్ మీటర్స్ 426 స్క్వేర్ కిలోమీటర్స్ 29 విలేజ్ 29 విలేజ్ ప్రాంతాల్లో భూమి ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని చెప్పి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సిఆర్డీఏలో ఏవైతే నిబంధనలు పాటించామో ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఇస్తామో ఇట్లా 1000